వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా భారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా మాలి కులస్తుల ఉద్యమ పతాక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహాల వద్ద ఘనంగా జరిగింది. సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో మొదటి పాఠశాలను స్థాపించి బహుజనులకు విద్యా వెలుగులు నింపిన మహనీయులు పూలే దంపతులు అని గుర్తు చేశారు. వారి కారణంగానే ఈరోజు సాధారణ ప్రజలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ప్రధాన స్థాయికి ఎదగలిగారని తెలిపారు. మాలి కులస్తులకు ఎస్టీ హోదా ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నికోడే బాపురావు, గ్రామ పెద్దలు, యువజన నాయకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై క్రాంతి. ఈరోజు ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని డబ్బా భారేగూడ చింతలమానేపల్లి మండలంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీపావళి పండగ అంటే మనకు ఈ మహాత్ములు లేకపోతే అసలు పండగ వాతావరణమే లేకుండే. ఫస్ట్ బడుగు బలహీన వర్గాల కోసం ఈ మహాత్ములు ఎంతగానో వారి శాయశక్తుల ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఓర్చుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని సంకల్పంతో ఈ యొక్క మహాత్ములు మనకు విద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చాలా విధాలుగా కృషి చేశారు. కాబట్టి ఈ దీపావళి పండగ రోజు ఈ మహాత్ముల పండగ కూడా మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఎస్టీ హోదా కావాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా తూతూ మంత్రంగా మాయమాటలు చెప్పి మా యొక్క మాలి కులాస్తులను మభ్యపెట్టి వారి అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాల్మీకి బోయ, కైతీలమ్మన్ ఈ యొక్క 2 కులాలని మాత్రమే సర్వే చేసి మా యొక్క మాలి కులాన్ని సర్వే చేయకుండా కేంద్రానికి పంపించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రీసెంట్గా మళ్ళీ సర్వే చేయడం జరిగింది. కేవలం అది మా మాలి కులాస్తుల కోసం. మాకు తెలియని విషయం ఏంటంటే ఆ సర్వే రిపోర్ట్ను మరి కేంద్రానికి పంపినరా లేదా అనేది మాకు ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. అది ఒకవేళ పంపించినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం మా యొక్క మాలి కులాస్తుల స్థితిగతుల మీద ఆలోచన చేసి మా యొక్క సర్వే రిపోర్ట్ను కేంద్రానికి పంపించి మాకు సరైన న్యాయం జరిగేటట్టు చూడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మా రిపోర్టు గింట కేంద్రానికి ముట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క మాలీలను, మా యొక్క స్థితిగతులను గుర్తించి మాకు ఎస్టీ హోదా వచ్చే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము ఈ రెండు ప్రభుత్వాలను కూడా కోరడం జరుగుతుంది. జై జ్యోతి, జై క్రాంతి, జై. ఈ యొక్క దీపావళి సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ మాలి కులస్తులకు మరియు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మనమంతా భారతదేశంలో దీపావళి పండగ సందర్భంగా వెలుగులు చిమ్మిస్తూ దీపావళి పండగ వెలుగులు ఉన్నాయంటే
ఇవాళ ఈ దీపావళి పండగలకు ముఖ్య కారకురాలు మన సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వీరు లేకపోతే మాకు ఈ పండగలు కానీ, ఈ వెలుగులు కానీ, మా గుండెల్లో కానీ, మా గూడెల్లో కానీ ఎలాంటి వెలుగులు ఉండకపోయేటివి. అదే భారతదేశంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పుణ్య దంపతులు చేయబట్టే మా గూడాలలో, మా గుండెల్లో ఇవాళ దీపావళి సందర్భంగా వెలుగులు నిండుతున్నాయి. ఈ సందర్భంగా మాలి కులాస్తులు ఏదైతే 40 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారో మా ఎస్టీ హోదా కోసం, ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్కూలు స్థాపించి అందరికీ విద్యాభ్యాసం చేపిస్తే మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలతో వాళ్ళ దీవెనలతో ఇవాళ ఉన్నత చదువులు చదివి ఇవాళ ఎమ్మెల్యేల కాడికి మొదలు పెడితే మంత్రులు, మినిస్టర్లు, పిఎంల కాడికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ స్థానంలో కూర్చున్నారంటే మా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పెట్టిన దీక్ష అన్నది మర్చిపోయి చదువుల తల్లి అటువంటి సావిత్రిబాయి పూలే మా వారసులమైన మాకే అన్యాయాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలను నిజంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మారుమూల ప్రాంతాలే కాకుండా పట్టణాలలో కూడా ఇవాళ వెలుగుతున్నాయంటే దీపావళి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పెట్టిన విద్యావల్లి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మా మాలి కులాస్తులకు కావాల్సిన మా హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తున్నామో ఈ పోరాటాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మా స్థితిగతులపై అన్ని రిపోర్ట్లు మళ్ళీ అవసరమంటే తీసుకొని మా ఫైళ్ళన్నీ పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఏకమై మా మాలి కులాస్తులకు ఎస్టీ హోదా కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. జై జ్యోతి, జై జ్యోతి, సాధిద్దాం 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 సాధిద్దాం.